హలో ఫ్రెండ్స్. ఆహ్, నిన్న మనము జర్దోజీ స్టిచెస్ కొన్ని నేర్చుకున్నాం కదా! ఈరోజు కూడా అలాగే మరికొన్ని జర్దోజీ స్టిచెస్ అయితే చూయిస్తాను ఫ్రెండ్స్. దానికి కావాల్సినయితే మీకు తెలుసు కదా! జర్దోజీ అండ్ నీడిల్, మగ్గం నీడిల్ అండ్ కటర్, కాటన్ థ్రెడ్. ఇవైతే మనకు కావాల్సినయి ఫ్రెండ్స్. మనం జర్దోజీ బిగ్ సైజ్‌లో ఉంటుంది కాబట్టి మనకు కావాల్సిన సైజులో కట్టర్‌తో కట్ చేసుకోవడం నిన్న చూయించాను. ఆహ్, వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది ఫ్రెండ్స్. నాకు హెల్తు కొద్దిగా బాలేదు. అందుకనే వాయిస్ కొంచెం క్లియర్‌గా రావట్లేదు. ఆహ్, జర్దోజీ మనకి కావాల్సిన సైజులో మనం కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. నిన్న చూయించిన విధంగానే మనకి ఏ స్టిచ్‌కైతే ఎంత జర్దోజీ ఫిల్లింగ్‌కి కావాల్సిన మెజర్‌మెంట్ ప్రకారం మనం కట్టర్‌తో జర్దోజీని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మీకు జర్దోజీతో స్టెమ్మీ స్టిచ్ అయితే చూయిస్తాను. స్టెమ్మీ స్టిచ్ అంటే తెలుసు కదా! క్రాస్‌గా వస్తుంది స్టెమ్మీ స్టిచ్. మన లోడింగ్ స్టిచెస్ అయితే చూయించాను కదా జర్దోజీతో. సేమ్ అదే విధంగా కొద్దిగా క్రాస్‌గా వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ అయితే ఏదైతే స్టిచ్ చేస్తామో దాని మిడిల్ నుంచి స్మాల్ చైన్ వేసుకుంటూ మరికొద్ది ముందుకి ఇంకొక జర్దోజీని తీసుకొని స్టిచ్ చేయడమే ఫ్రెండ్స్. అలాగే ఒక లైన్ మొత్తం కంప్లీట్‌గా అంటే మనము ఏ స్టైల్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ స్టైల్‌లో క్రాస్‌గా వచ్చేలాగా స్టెమ్మీ స్టిచ్ అయితే కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. కంపల్సరీ అయితే నాట్ అయితే వేయాలి. మనం ఎక్కడ స్టాప్ చేసినా కంపల్సరీ అక్కడ నాట్ అయితే వేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను వీ స్టిచ్ చూపిస్తాను ఫ్రెండ్స్. జర్దోజీతో వీ స్టిచ్ ఎలా వేయాలి. వీ స్టిచ్‌ని ఎలా అంటే అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే వీ స్టిచ్ ఎలా అంటే ఒక లైన్ కింద వైపుగా, ఒక లైన్ పైన వైపుగా క్రాస్‌గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా అంటే ఫస్ట్ ఒక జర్దోజీని అయితే మనం క్రాస్‌గా స్టిచ్ చేసి దానికి మిడిల్ నుంచి మరొక జర్దోజీని ఇంకొంచెం ముందుకి క్రాస్‌గా తీసుకోవడం. అలాగే కంప్లీట్‌గా వీ వచ్చే షేప్ లాగా జర్దోజీని అయితే స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. కొద్దిగా మన సాటిన్ స్టెమ్మీ స్టిచ్‌కి ఏ సైజ్ అయితే కట్ చేసామో దానికంటే కొద్దిగా మెజర్‌మెంట్ కొద్దిగా పెద్దగా తీసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీ స్టిచ్‌కి అయితే మనకి జర్దోజీ వీ షేప్‌లో కనిపించేలాగా వస్తుంది ఫ్రెండ్స్. స్టిచ్ అయితే మీకు లాస్ట్‌లో కనబడుతుంది చూడండి ఒకసారి. మనం ఎలా అంటే అటు నుంచి ఒకసారి, ఇటు నుంచి ఒకసారి జర్దోజీ స్టిచ్ చేయడంతో అది వీలా కనబడుతుంది ఫ్రెండ్స్ చూడండి. అలా వీ వచ్చేలాగా మనం జర్దోజీ స్టిచ్‌ని అయితే కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. కొద్దిగా హార్డ్‌గా ఉంటుంది కానీ ట్రై చేస్తే మాత్రం కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్. చాలా నీట్‌గా ఉంటుంది ఈ స్టిచ్. అందుకోసమని కంపల్సరీగా ట్రై చేసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేను జర్దోజీతో ఒక రోజ్ పెటల్స్ ఫ్లవర్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి నేను మిడిల్లో వచ్చేసి కుందన్ స్టాండ్, మన స్టోన్ స్టాండ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ స్టోన్ స్టాండ్ అయితే స్టిచ్ చేశాను. ఆ స్టోన్ స్టాండ్ చుట్టూరుగా పెటల్స్ మాదిరిగా వచ్చేలాగా జర్దోజీతో ఫిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి అది ఎలా అంటే మన స్టెమ్మీ స్టిచ్ అయితే స్టిచ్ చేసాం కదా ఇందాక, అలాగే క్రాస్‌గా వచ్చేలాగా స్టెమ్మీ స్టిచ్‌నే రోజ్ పెటల్స్‌లా వచ్చేలాగా స్టోన్ స్టాండ్‌కి రౌండ్‌గా ఫిల్ అయ్యేలాగా క్రాస్‌గా ఒక లేయర్ లాగా స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఒక లేయర్ తర్వాత మరొక లేయర్, ఒక లేయర్ తర్వాత మరొక లేయర్ వచ్చే విధంగా చూసుకుంటూ ఒక జర్దోజీకి మిడిల్‌గా తీసుకొని కొద్దిగా ముందుకైతే స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాం అనేది. అదే రోజ్ పెటల్స్ వచ్చేలాగా స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కంపల్సరీగా నాట్ అయితే వేయాలి. మీరు మధ్యలో ఎప్పుడైనా స్టాప్ చేసినా పర్వాలేదు, కంపల్సరీగా అయితే నాట్ వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించే స్టిచ్ ఇది చాలా హార్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ మీరు నేర్చుకుంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి ఇది ఎలా అంటే మ్యాట్ స్టిచ్ ఫ్రెండ్స్. మ్యాట్ అంటే మన ఒకదానిపైన ఒకటి వస్తుంది కదా, అలా మ్యాట్ స్టిచ్. జర్దోజీతో మ్యాట్ స్టిచ్ అంటే చాలా హార్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్.
కానీ ట్రై చేస్తే అది కూడా చాలా ఈజీ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను మ్యాట్ స్టిచ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఒక లీఫ్ కానీ, లీఫ్ స్టైల్ కానీ, ఒక పెటల్ అంటే రోజ్ పెటల్స్ స్టైల్ కానీ, లేదంటే ఫ్లవర్ స్టైల్ కానీ, ఏదైనా ఒక స్టైల్ అయితే ఒక డ్రాయింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ పెన్సిల్తో. అలా డ్రాయింగ్ చేసుకున్నాకలా మధ్యలో ఎలా అంటే నిలువు లైన్స్ కాకుండా అడ్డంగా వచ్చే లైన్స్ కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ అడ్డంగా కంప్లీట్గా స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. అంటే జర్దోజీతో ఫిల్ చేయాలి. అంటే మధ్యలో గ్యాప్ అయితే రావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మ్యాట్ స్టిచ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది కాబట్టి దానికి కనబడేలాగా కొద్దిగా గ్యాప్ వదిలేసుకుంటూ స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. అడ్డం లైన్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మనము ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే హాఫ్ ఒకసారి స్టిచ్ చేసుకోవచ్చు, మరోవైపు మరో హాఫ్ కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. మిడిల్ నుంచి తీసుకోవాలి ఫ్రెండ్స్. మిడిల్ నుంచి ఫస్ట్ అయితే మనం అడ్డం లైన్స్ అయితే కంప్లీట్ చేసాం కదా, దానిపై నుంచి ఒకటి వదిలేసుకుంటూ ఒకటి వదిలేసుకుంటూ ఒకదానిపై నుంచి జర్దోజీ తీసుకోవాలి. అలా హాఫ్ అయితే కంప్లీట్ చేసాము. మరో హాఫ్ కూడా అలాగే సేమ్ మ్యాట్ లా కనిపించేలాగా స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. ఒకదానిపైన ఒకటి అల్లినట్టుగా రావాలి ఫ్రెండ్స్. అల్లినట్టుగా వస్తుంది. ఇందాక మనకి వి స్టిచ్ కూడా సేమ్ అలాగే జడ అల్లినట్టుగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు చాలా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మ్యాట్ స్టిచ్ అయితే కంప్లీట్ అయింది. దాని చుట్టూరుగా కంపల్సరీగా మీరు బీడ్స్ అయితే స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. బీడ్స్ ఎందుకు అనంటే ఆ షేప్ నీట్గా కనబడుతుంది కాబట్టి బీడ్స్ అయితే వేయమంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్మాల్ సైజ్ గోల్డెన్ బీడ్స్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఆ స్మాల్ సైజు గోల్డెన్ బీడ్స్ ఫస్ట్ ఏదైతే మనం షేప్ తీసుకున్నామో ఆ షేప్ వచ్చేలాగా మ్యాట్ స్టిచ్కి అయితే ఆ బీడ్స్ వేస్తున్నాను. అది 1 by 1 వచ్చేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. మరి 2 or 3 బీడ్స్ అయితే వేయొద్దు, ఎందుకంటే గ్యాప్ కనిపిస్తుంది. అందుకోసమనే 1 by 1 వచ్చేలాగా స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. అలా షేప్ అయితే కంప్లీట్గా బీడ్స్తో కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో నాట్ అయితే వేయాలి కంపల్సరీగా. చూడండి ఇప్పుడు ఎలా నీట్గా కనిపిస్తుందో. మ్యాట్ స్టిచ్ అయితే చాలా నీట్గా చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకోసమనే కొద్దిగా హార్డ్ అయినా పర్వాలేదు, నేర్చుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మ్యాట్ స్టిచ్ మీకు స్టార్టింగ్లో అంత దగ్గరగా రాకపోయినా పర్వాలేదు, దూరంగా వచ్చినా పర్వాలేదు ఫ్రెండ్స్. కానీ మ్యాట్ స్టిచ్ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను జర్దోజీతో చైన్ స్టిచ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా కొద్దిగా హార్డ్గా ఉంటుంది, కానీ నేర్చుకుంటే ఈజీయే ఫ్రెండ్స్, చేయండి. చూడండి ఇప్పుడు నేను పెద్ద సైజు అంటే మనం ఇందాక తీసుకున్న జర్దోజీ మెజర్మెంట్ కంటే ఇది కొద్దిగా పెద్ద సైజు తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే నేను చూడండి దాన్నైతే నేను చైన్ స్టిచ్ అంటే ఒకేసారి నిడిల్కి తీసుకొని చైన్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి అది అంటే జడ అల్లినట్టుగా ఒక దాంట్లో నుంచి మరొకటి చైన్ వచ్చేలాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి నేను ఇప్పుడు చైన్ స్టిచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. చైన్ స్టిచ్ అయితే నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా ఒక దాంట్లో నుండి మరొక చైన్, ఒక జర్దోజీ నుండి ఇంకొక జర్దోజీ వచ్చేలాగా చైన్ స్టిచ్ అయితే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి గ్యాప్ ఎక్కడ రాకూడదు ఫ్రెండ్స్. గ్యాప్ వస్తే అక్కడ జర్దోజీ రాకపోతే గ్యాప్ అయితే థ్రెడ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, అది బాగోదు. అందుకోసమని గ్యాప్ అంటే థ్రెడ్ ఎక్కడ కనిపించకుండా జర్దోజీయే కంప్లీట్గా ఫిల్లింగ్ అయ్యేటట్టుగా అలా చైన్ స్టిచ్ అయితే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎలా నీట్గా కనిపిస్తుందో. ఇలా చైన్ స్టిచ్ అయితే కంప్లీట్ చేసి సింగిల్ నాట్ వేస్తే ఊడిపోతుంది అని అనుకునే వాళ్ళు కంపల్సరీగా డబుల్ నాట్ అయితే వేయండి ఫ్రెండ్స్. డబుల్ నాట్ వేస్తే ఇంకా ఊడిపోదు ఫ్రెండ్స్. అందుకోసమని డబుల్ నాట్ అయితే కంపల్సరీగా వేయండి. మ్యాక్సిమం మీరు ఎక్కడ స్టాప్ చేసినా సింగిల్ నాట్ అయినా వేయాలి. లేదు మీకు పర్వాలేదు అని అనుకుంటే డబుల్ నాట్ అయితే కంపల్సరీగా వేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా మనం చైన్ స్టిచ్ చేసిన తర్వాత